షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ సార్, కృష్ గారు. హలో మధు గారు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఘాటి టీజర్ సార్. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ రెస్పాన్స్. అసలు అనుష్క గారిని మరో మరో యాంగిల్లో మరో లెవెల్లో చూపించారు. ఇప్పుడు అంతా టాలీవుడ్ లో అదే హాట్ టాపిక్ సార్. ఫస్ట్ అరేబియా కడలి చెప్పండి సార్, ఏంటి కథ, ఎలా స్టార్ట్ అయింది? సో రైట్ నౌ ఇప్పుడు సూర్యకుమార్ గారు ఉన్నారు మన డైరెక్టర్ గారు. సో ఆయన నేను కలిసి వర్క్ చేసేవాళ్ళం. ఆయన నా మూవీస్ అన్నిటికీ సెకండ్ యూనిట్ డైరెక్టర్గా వర్క్ చేసేవాళ్ళు, కో డైరెక్టర్, చీఫ్ అసోసియేట్. సో ఆయన చేసిన డాక్యుమెంటరీలు కొన్ని ఉన్నాయి, ఈ జాలర్ల మీద కొన్ని చేసినవి. అదే టైంలో డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు హీ నేరేటెడ్ అస్ ది స్టోరీ. కళింగాంధ్రలో ఒక జాలర్లు ఎక్కడో గుజరాత్లో పట్టుకొట్టి కోసం ఇక్కడ ఒక మనకి తూర్పున ఒక సముద్రం ఉందన్నమాట. ఆ సముద్రాన్ని వదిలి అటువైపు అరబిక్ కడలికి వెళ్ళి అక్కడ వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్తున్న క్రమంలో సముద్రంలోకి వెళ్ళిపోతే, సముద్రం అనేది చాలా వాళ్ళకి ఆహారానికి అది ఆధారం. అదే టైంలో చాలా ప్రమాదం. ఒక చిన్న తుఫాన్ రావచ్చు, లేకపోతే ఎక్కడో తెలియకుండా సరిహద్దు నీళ్లు దాటొచ్చు. దాటితే వాళ్ళు ఒకసారిగా జాలర్లు ఉన్న వాళ్ళు వాళ్ళకి వేరే దేశం నుంచి వచ్చిన ఖైదీల్లాగా మిగిలిపోతారన్నమాట. సో ఈ కథ నేను ఈ సూర్యకుమార్ గారి దగ్గర నుంచి, మన చింతకింది గారి దగ్గర నుంచి ఈ కథ ఇవన్నీ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అన్నమాట. సో దీన్ని కనుక మనం ఒక మంచి వెబ్ సిరీస్గా చేస్తే చాలా బాగుంటుందని వి అప్రోచ్డ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సో దెన్ అక్కడ ప్రైమ్ వీడియో టీమ్ హెడ్ బై పద్మ గారు అండ్ రేష్మ, దే రియల్లీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ వి వెంట హెడ్ టు డెవలప్ దిస్ సిరీస్ అండ్ ఫైనల్లీ ఇక్కడ దాకా మాట రిలీజ్ చేసే స్టేజ్కి వచ్చామండి. సార్ కొంచెం అంటే తండేల్తో కొంతమంది పోలుస్తున్నారు. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ట్రైలర్ కట్ కూడా కొంచెం తండేల్తో కొన్ని పోలికలు ఉన్నాయి, తండేల్ సినిమాలా అనిపిస్తుంది అన్న కామెంట్స్ ఉన్నాయి సార్. అంటే అనిపిస్తుందండి, ఎందుకంటే రెండింటి ఉన్న నేపథ్యం ఒకటే అన్నమాట. సముద్రం, జాలర్లు, వాళ్ళు ఒక సరిహద్దులను దాటి వెళ్ళి ఒక విదేశంలో చిక్కుకోవటం. బట్ వెబ్ సిరీస్ అనేది, సినిమా అనేది ఒక కాయిన్కి టూ సైడ్స్ లాగండి. నేను ప్రతిసారి చెప్తున్నాను అనమాట. రెండు పవర్ఫుల్ వే టు టెల్ స్టోరీస్, బట్ ఆ రెండు కూడా డిఫరెంట్ పర్పసెస్ సాల్వ్ చేస్తాయి. ఒక సినిమాలో వచ్చేసరికి ఒక క్లైమాక్స్, ఒక స్ట్రైట్కి చెప్పేయాల్సి ఉంటుంది. బట్ వెబ్ సిరీసెస్లో ఏంటంటే క్యారెక్టర్ డెప్త్స్, మనం ప్రతి క్యారెక్టర్ యొక్క ప్రతి షేడ్ని గంటల తరబడి లేకపోతే ఆ ఎపిసోడ్స్లో అనేకమైన ట్విస్ట్లకు ప్లే ఉంటుందండి. సినిమాలో మనకు అంత ఛాన్స్ ఉండదు అన్నమాట బేసికల్గా. సో ఇక్కడ ఏంటంటే ఈ కథ, ఇప్పుడు తండేళ్ళు వాళ్ళ సినిమాకి సరిపోయినంత కథ రాసుకున్నారు, కానీ ఇక్కడ అరేబియా కళ్ళు అనేది ఒక సిరీస్కి సరిపడినంత కథ అన్నమాట. అండ్ ఇది ఒక స్టోరీ అనేది ఫార్మాట్ని డిసైడ్ చేసిద్దండి, ఇంకో విధంగా కాదు, అదర్ వే రౌండ్ కాదన్నమాట. అండ్ సెకండ్ థింగ్, టుడేస్ ఆడియన్స్ లవ్ టు లివ్ ఇన్సైడ్ ద స్టోరీ ఫర్ డేస్ అండి. ఆ వెబ్ సిరీస్ అనేది ఆ లగ్జరీ ఇస్తుంది అన్నమాట. సో ఈ ఈ ఈ టైంలో ఈ కథని వెబ్ సిరీస్గా చెప్తే చాలా బాగుంటుందని చెప్పి మేము వెబ్ సిరీస్ ఫార్మాట్ని ఎన్నుకోవటం జరిగిందండి. సూర్యకుమార్ గారు, సార్ ఈ కథను పర్టికులర్ గా మన క్రిష్ గారికి ఎందుకు చెప్పారు? పర్టికులర్ గా క్రిష్ గారిని ఎందుకు మీరు అప్రోచ్ అయ్యారు ఈ కథతో? నేను ఆయనకు చెప్పాను ఈ కథని. నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను సార్. వర్క్ చేసేటప్పుడు వేరే ఒక ప్లాట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఈ కథ నాకు సజెస్ట్ చేశారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పాత్రలు ఉన్నాయండి దీంట్లో. అవన్నీ కూడా నాకు పెద్ద ఆపర్చునిటీ రియల్లీ. సో ఆయన చెప్పిన కథ బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. దాంట్లో చిన్న చిన్న చేంజెస్ కూడా చేసుకున్నాం. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. అంటే డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు అని చెప్పాను కదండి, శ్రీనివాసరావు గారు ఆయన కథ రాశారండి. దెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్ గురించి మాట్లాడుతుంది సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ అండి, అండ్ సూర్యకుమార్ గారి డైరెక్షన్. సో దెర్ ఆర్ సెవరల్ పీపుల్ హూ రియల్లీ గాట్ దేర్ ఎక్స్పర్టైజ్. దెన్ ఇట్ రియల్లీ యూఆర్ సీయింగ్ వాట్ యూఆర్ సీయింగ్ టుడే అండి. పర్టికులర్ గా సత్యదేవ్ గారిని ముందే అనుకున్నారు సార్? ఇది అనుకోగానే వెబ్ సిరీస్ లాగా అనుకోగానే సత్యదేవ్ గారు కాస్టింగ్ ఎలా జరిగింది సార్? నన్ను చాలా మంది అడుగుతారండి, మీరు కాస్టింగ్ ఎలా చేస్తారనేది. ఇప్పుడు కాదు, నా గమ్యం దగ్గర నుంచి రవి రమేష్ గారు కావచ్చు, వేదం దగ్గర తాతగారు కావచ్చు, క్యారెక్టర్ కోసం ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. నేను చాలాసార్లు ఇది చెప్పానండి. నేను జనరల్గా డైరెక్టర్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్, వి డిడ్ంట్ జస్ట్ కాస్ట్ యాక్టర్స్ అండి, వి కాస్ట్ సోల్స్ దట్ ఫిట్ ద క్యారెక్టర్స్.
సత్యదేవ్ గారు ఆయనకు ఒక రా ఇంటెన్సిటీ ఉంటుందండి. దెర్ ఇస్ ఎ క్వైట్ ఎ ఫైర్ ఇన్ హిమ్ అన్నమాట. అంటే ఇందులో ఉన్న బబ్రీ కూడా ఈ క్యారెక్టర్ ఒక ఫిల్డ్ విత్ ఒక లాంగింగ్, పెయిన్, ఒక క్వైట్ రెబెలియన్ ఉంటుంది అన్నమాట. అండ్ ఐఎమ్ షూర్ కాస్టింగ్ అనుకున్నప్పుడు సూర్యకుమార్ గారు సత్యదేవ్ గారి దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు వి నో దట్ ఆయన ఒక డెప్త్, పెద్ద అరవకుండా ఒక డెప్త్ తీసుకొస్తారన్నమాట. ఆయన కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ బబ్రీ. అలాగే ఆనంది కూడా, ఆ అమ్మాయి పేరు గంగా. చిన్న క్యారెక్టర్ ఏం కాదన్నమాట, ఒక ఎమోషన్, అది ప్యూర్ ఒక వైల్డ్నెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అన్ని కలిస్తే కనుక తన క్యారెక్టర్ వస్తుంది. ఒక కాంబినేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ స్ట్రెంగ్త్ కావాలి. మీరు బయట కూడా ఆనంది గారిని చూస్తే యూ లుక్ ఎట్ హర్ అండ్ యూ బిలీవ్ దట్ షీ కెన్ ఫ్లో లైక్ ఎ రివర్ ఆర్ స్టాండ్ హర్ గ్రౌండ్ లైక్ ఎ మౌంటైన్ అన్నమాట. దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్స్ గంగా ఇస్ నీడెడ్ అండ్ వీ రియల్లీ థాట్ అండ్ షీల్ బి బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అండి. పర్టికులర్ గా దీన్ని ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? రాజీవ్ గారు, సాయిబాబు జార్లముడి గారు అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ అండి. గమ్యం దగ్గర నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తాను ఉన్నాను. కృష్ణవంశీ దగ్గర కంచె చేసి అంతరిక్షం చేశాము. సో ఇందులో నా పాత్ర వచ్చేసి షో రన్నర్ వరకు మాత్రమేనండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి రాజీవ్ రెడ్డి గారు అండ్ సాయిబాబు జార్లముడి గారు. అండ్ వెన్ వీ హ్యావ్ దిస్ క్యారెక్టర్స్ అండ్ ప్రతిదీ కథ చెప్పడానికండి. ఐ రియలీ వాంట్ టు టెల్ ద గ్రేట్ స్టోరీస్. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ స్టోరీ. ఒక ప్రొడక్షన్ హౌస్ చాలా యూనిక్ స్టోరీస్ని ఎన్నుకుంటా ఉంటుంది. గమ్యం నుంచి, కంచె నుంచి, గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి, అంతరిక్షం దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా కొత్త యునిక్గా ఉన్న కాన్సెప్ట్ అండి. ఇది విన్నగానే మాకు చాలా యునిక్గా అనిపించింది. ఇది ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు అనేది. స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఒకేసారి 2 ప్రయాణాలు స్టార్ట్ అయిన సినిమా, ఇలాంటి సినిమా, ఇలాంటి ఒక సిరీస్ ప్రయాణం స్టార్ట్ అయింది. కానీ చాలా యునిక్గా ఉంది. సో దెన్ వీ హ్యావ్ డిసైడెడ్ అపార్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ బేసికల్లీ. ఇన్ దట్ దీన్ని మనం చేస్తే బాగుంటుందని దెన్ వీ హ్యావ్ అప్రోచ్డ్ ప్రైమ్ వీడియో అండ్ దే రియల్లీ ఎంకరేజ్డ్ us టు గెట్ సో ఫార్. మొదటి నుంచి దీన్ని వెబ్ సిరీస్ గానే ప్లాన్ చేశారు సార్, సినిమాగా చేయలేదు? అంటే వెబ్ సిరీస్ కి సినిమాకు అంటే మీరు కథను ఎక్స్ప్లోర్ చేయడం కానీ కథను ఎక్స్పాండ్ చేయడంలో వెబ్ సిరీస్ లో ఎక్కువ కంఫర్ట్ ఉందని ఫీల్ అవుతున్నారు? అది సూర్యకుమార్ గారి మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఈ కథ విని చంద్రకింద గారి మాట్లాడుతున్నప్పుడు దెర్ ఆర్ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అనేకమైన పాత్రలు ఉన్నాయి అన్నమాట, అనేకమైన ప్లేసెస్ ఉన్నాయి. సో దానికి వీటన్నిటికీ జస్టిస్ చేయడానికి వెబ్ సిరీస్ అనుకున్నాం మొదట. దాని అనుగుణంగా అంటే చంద్రకింద గారు చెప్పిన కథ కూడా అనుకుంటున్నాం అన్నమాట బేసికల్గా. సో వీఆర్ డిసైడెడ్ దిస్ విల్ బి ఎ పర్ఫెక్ట్ ఫిట్. అండ్ వీ న్యూ దట్ బేసికల్లీ ఆ జాలతో పాటు మనం వాళ్ళతో పాటు పడవలు ఎక్కుతాం, మనం వాళ్ళతో పాటు వలలు ఇసురుతాం, వాళ్ళతో పాటు సముద్రంలో ప్రయాణం చేస్తాం, వాళ్ళతో వండుకుంటాం, తింటాం, సముద్రంలోకి దూకుతూ ఉంటాం, వెనక్కి ఎక్కుతూ ఉంటాం, వాళ్ళతో పాటే ఆ సముద్రాన్ని దాటుతాము, బందీలుగా చిక్కుతాం అన్నమాట. సో చాలా పార్శ్వాలు ఉన్నాయి. అవన్నీ క్లియర్గా చెప్పగలగాలి అనుకుంటే కనుక వెబ్ సిరీస్ ఈజ్ ఏ బ్రిలియంట్ థింగ్. సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్, మిస్టరీ, ఎమోషన్స్, ఆర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ దానివల్ల మేము వెబ్ సిరీస్ కానీ చూజ్ చేసుకున్నామండి. సూర్యకుమార్ గారు, సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్? సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఏంటి? సత్యదేవ్ గారు ఆయన నిజంగా ఫినామినల్ యాక్టర్. ఆయన ఇది బద్రి అనే క్యారెక్టర్ అండి. ఇది యాక్చువల్ గా ఊర్లో తన కోసం తనకన్నా కూడా ఇతరుల కోసం ఎక్కువ సాయపడే క్యారెక్టర్. అదేంటంటే బేసిక్ గా అతను చదువుకున్నవాడు, అందులో జానులందరూ కూడా చదువుకున్నవాడు. తను ఆల్రెడీ ఏదో ఉద్యోగం చేసుకుని అందరిలాగా బయటకు వెళ్ళిపోయి బతకాలని అనుకోలే. తన ఊరికి ఒక మంచి చేయాలనుకున్నాడు, ఆ ఊరికి ఒక జట్టి తేవాలనుకున్నాడు. సో ఈ ప్రయాణంలో అనుకోకుండా ఇప్పుడు జరిగే ఇబ్బందులన్నీ ఆ అమ్మాయితో కలిసాడు. ఆ అమ్మాయి కూడా వేరే పొరుగురు అమ్మాయి. సో ఇద్దరు కలిసి ఒక ప్రయత్నం చేశారు. ఇన్ని షేడ్స్ ఉన్నాయండి. దీంతో పాటు 2 ఊళ్ళ మధ్య ఉండే గొడవ, ఆ గొడవని అతను కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితిలో ఎలా వాళ్ళతో మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయండి. ఇవి ఓ పక్కన మళ్ళీ వీళ్ళందరూ అనుకోకుండా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడ్డారు, అక్కడ అతను ఏం చేయగలిగాడు. వీటితో పాటు అక్కడ వేరే దేశానికి పట్టుబడిన తర్వాత వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడం దగ్గర నుంచి మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం అనే ఒక ప్రాసెస్ అంతా కూడా అతని భుజాల మీద జరుగుతుందండి. ఇదంతా కూడా ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని సత్యదేవ్ గారు అద్భుతంగా చేశారు. ఈ ప్రాజెక్ట్ లో కృషి గారి క్రియేటివ్ సైడ్ ఎంతవరకు సపోర్ట్ ఉంది సార్? కృషి గారి సపోర్ట్? కృషి గారు యాక్చువల్ గా ఆయన ఫస్ట్ బేసిక్ గా కథ దగ్గర నుంచి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందండి. బట్ ఎప్పుడైతే ఆయన టోటల్ గా స్క్రిప్ట్ ఇవన్నీ అన్ని ఫైనల్ చేసిన తర్వాత హీ లెఫ్ట్ అక్కడక్కడ 8 దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ సలహాలు ఇచ్చారు. మధ్యలో క్రియేటివ్ సైడ్ ఏమన్నా ఏ రోజు ఆ రోజు మేము అప్డేట్ పంపించాలన్నమాట. ఆ పంపించేటప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా చెప్పారు సార్. దట్ ఆల్ వీ హ్యావ్ డన్. ఆయన ఎవ్రీ వాట్ వి కాల్ ఫైనలైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆయన హ్యాండ్ ఉంది సార్.
కొండపొలం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఘాటి వరకు. వస్తుందండి తొందరగా. యాప్ సార్ ఇవ్వలేదు, వచ్చిందండి. కోవిడ్లో అనేక ఉన్నాయి బేసికల్గా. అండ్ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు నెక్స్ట్ వారం నుంచి నేను మొదలు పెడతాం బేసికల్గా. ఐ థింక్ వన్స్ కూలీ అండ్ వార్ టూ అయిపోయిన తర్వాత నుంచి ఒక 20వ తారీఖు నుంచి మనందరం కూర్చుందాము. విల్ స్పీక్ డీటెయిల్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. ఓకే ఓకే. అంటే ఈ హరిహర వీరమల్లు ఫీడ్బ్యాక్ మీకు ఓకేనా సార్? మీరు సాటిస్ఫై అయ్యారా దాని రిజల్ట్? ఐఎమ్ ఏ బిగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి బేసికల్గా. సో విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ గా మెన్షన్ చేశారు మీ గురించి. మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. సో వెరీ ఎక్సైటింగ్ టు హియర్ గ్రేట్ వర్డ్స్ ఫ్రమ్ హిమ్. సో ఇవన్నీ మనం తీరిక మాట్లాడుకుందాం. ఓకే సార్. అంటే ఘాటి గురించి ఏమన్నా తర్వాత మాట్లాడదాం సార్? ఘాటి గురించి 20వ తారీఖు నుంచి మనం ప్లాన్ చేసుకుని విల్ సిట్ టుగెదర్ అండ్ ఒక గంట 2 గంటలు మాట్లాడుకుందాం. ఇది ద ప్లాట్ఫామ్ వాస్ క్రియేటెడ్ బై ప్రైమ్ వీడియో అండ్ దే ఆర్ గివింగ్ us this opportunity to discuss about Arabia Kadali and we'll do justice to for that, sir. గమ్యం వేదం అలాంటి సినిమాలు, హ్యూమన్ రిలేషన్స్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఆడియన్స్. అప్పుడు మీరు తీసినప్పుడు ఉన్న సపోర్ట్ కంటే ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువ ఇలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారు. మీ దగ్గర నుంచి అలాంటి సినిమాలు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అన్ని అలాంటి సినిమాలేనండి. ఇఫ్ యు సీ అరేబియా కడలి ఆల్సో ఇట్స్ ఎ హ్యూమన్ రిలేటెడ్ అండి. దట్ హ్యూమన్ బీయింగ్స్ నో హౌ ఇల్లు వదిలేసి ఎక్కడికో జీవనాధారం కోసం వెళ్ళి ఎక్కడో పట్టుబడి మళ్ళీ వెనక్కి రావడం అనేది గ్రేట్ హ్యూమన్ స్టోరీ. We have selected we went forward with this story because of their great human emotions in that and మంచి great human stories you can see in Arabia Kadal అండి. సీజన్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్ దీనికి? సీజన్ 2 Yes, of course, and we have a great arc for season 2 and internally we are developing the story and everything, and now once it's released and everything we are hoping it will be a great success actually. Dan tarvata we'll start season 2 works for Arabia. Okay sir, all the best. Malli kaluddam sir. Thank you so much. Thank you sir. Thank you so much. Thank you, sir.